వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పరమందలి నిర్ణయం ఇలనేటి పరిణయం. పరమందలి నిర్ణయం ఇలనేటి పరిణయం. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు. దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు. దేవా నా జీవితమంతా ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. Yes.
ఒకసారి కసి పుడితే మరోసారి మతి చెడితే వయసు వలపు సోరు అదిరిల్ది పిల్ల అదిరిల్దిలే కుదిరిల్ది పెళ్ళి కుదిరిల్దిలే వయసు వలపు సోరు తెలాలిలే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషం. ఈరోజు దేవుని కృప వలన పవిత్రాత్మ సహాయం వలన ఇద్దరు ఏకమవచ్చున్నారు. మరి వీరందరిని ఆశీర్వదించడానికి ఎంతో మంది పలు ప్రాంతాల నుండి బంధుమిత్రాలు, సిస్టర్లు, శ్రేయకులాసులు అందరూ ఫాదర్లు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి వీరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. దేవుడు వీరి కుటుంబాన్ని 30 60 100 ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా కరుణాకరణ నేను సుధారాణి అనే నిన్ను భార్యగా చేకూరుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా నుండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. ఇప్పుడు నువ్వు సుధారణ నేను కరుణాకరణ నిన్ను భర్తగా చేకూరుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా నుండునని మాట ఇచ్చు
ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతంలో వెల్లడి చేసింది. ఏలిన వారు దానిని దయతో దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములు దయచేయుదురుగాక. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపుగా ఉందురుగాక. బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ మనకు తోడ్పడుదురుగాక. పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. స్మరించుచు జీవనశ్రీ అప్పమును రక్షణ పాత్రమును మీకు స్త్రీ పురుషుల బంధం ద్వారా మీరు స్థాపించిన పదమ కుటుంబములకు మీరు వసగిన ఆశీర్వాదం మాత్రమే జన్మ పాప శిక్ష వలన గాని జల ప్రళయముల నిర్ణయించే గాని అంతరించలేదు. వివాహ బంధములో ప్రవేశించి మీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూచు ఈ నూతన పరిశుద్ధ వచనములు 6 నుండి 9 వరకు. సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ హేతు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారి ఇరువురు ఏక శరీరం సుధారాలనేది ఈరోజు దేవుని కృప వలన పవిత్రాత్మ సహాయం వలన ఇద్దరు ఏకమవచ్చున్నారు. మరి వీరందరిని ఆశీర్వదించడానికి ఎంతో మంది పలు ప్రాంతాల నుండి బంధుమిత్రాలు, సిస్టర్లు, శ్రేయకులాసులు అందరూ ఫాదర్లు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి వీరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. దేవుడు వీరి కుటుంబాన్ని 30 60 100 ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా దేవుని మన ముందు ఉంచుకోవాలి. దేవుని మన ముందు ఉంచుకున్నాం. మనం జడ వేసుకుంటే మనం 3 కాయలు ఉంటాయి, కానీ కనిపించేది మాత్రం 2 కాయలు కనిపిస్తాయి. 2 కనిపిస్తాయి. ఆ 3వ వ్యక్తి ఎవరంట? దేవుడు.
దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు